Hi friends, welcome back to our channel. Another new blog. ఈరోజు మనం విజిట్ చేయబోయే ప్లేస్ వచ్చి కోనసీమ జిల్లా దిండో రిసార్ట్స్. దీనికి ఇంకో పేరు అయితే ఉంది, హరిత రిసార్ట్స్ అని కూడా అంటారు. ఇది పిట్టూరిజం వాళ్ళది. కోనసీమలో రెండు అయితే రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో ఒకటి గవర్నమెంట్ రిసార్ట్స్, రెండు ప్రైవేట్ రిసార్ట్స్. ఇప్పుడు మనం ప్రస్తుతం విజిట్ చేస్తున్నది అయితే గవర్నమెంట్ రిసార్ట్స్. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడైతే మైనర్ రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి వీడియో ఈ రిసార్ట్స్లో ఈ చిన్న మొక్కతో అయితే ముగించేస్తాను. ఇక్కడ లైవ్ బోట్స్ సంథింగ్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అవన్నీ వాడుకలో లేవు, ఏవో జరుగుతున్నాయి. ఇటు 12 అవర్స్కి ఇంత, 6 అవర్స్కి ఎంత అని చెప్పేసి ప్యాకేజ్ కాంబో అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఇంకా నాకు క్లారిటీగా లేవు. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఎస్విఆర్ రిసార్ట్స్, ఇవి ప్రైవేట్ రిసార్ట్స్. ఈ రిసార్ట్స్లోకి ఎంట్రీ టికెట్ వచ్చి ఈచ్ పర్సన్కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది ఓన్లీ 1 అవర్కి మాత్రమే. 1 అవర్కి మాత్రం 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇందులోకి వెళ్ళాలంటే చాలా ప్రూఫ్స్ అయితే కావాలి. విజిట్ చేయడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇందులో రూమ్స్ బుక్ చేయాలంటే వీళ్ళ వెబ్సైట్ లైవ్ ఉన్నాయంట సంథింగ్, అందులో ఆడైతే బుక్ చేసుకోవాలంట. ప్రస్తుతానికి అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అందరం కలిసి విజిట్ చేద్దారండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో చివరిదాకా చూడడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి, ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది. ఐ హోప్ నిజంగా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్నవారు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ల కన్నా నాన్ సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి ప్లీజ్. ఇది నా కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. రెండైతే వీడియోలోకి వెళ్ళిపోదు.
బండి కనపడుతుంది.